ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం లం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధగురుదేవతాభ్యో నమో నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం, తుమ్మల రోడ్డు, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. సాధకులకు మరియు భక్తులకు పరాంబిక పరదేవత వారాహి మరియు ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఎప్పుడూ కూడా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, ఈరోజు మరొక నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి అమ్మవారి యొక్క తత్వమును మీ ముందుకు తెలియజేయాలన్నటువంటి సంకల్పంతో ఈ వీడియోను చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో గుప్తనీయమైనటువంటి విషయాలను ఈ ఛానల్లో పొందుపరుస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి, హైప్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వలన ఈ యొక్క విషయాల పలువురికి చేరి వారికి కూడా ఎన్నో సన్మంగళములు కలుగుతాయని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయము అమ్మవారి గురించి, తాంత్రికానికి అధిష్టాన దేవతగా అమ్మవారిని ఎందుకు చూస్తున్నారనేటువంటి విషయంతో ఈరోజు మీ ముందుకు తెలియజేస్తున్నాను. మహానుభావుడు, దశకంఠుడు, రావణ బ్రహ్మ లంకాపుర ఈశ్వరునిగా, లంకాపురాధీశ్వరునిగా చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. కొన్ని చాలా 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 సంవత్సరముల పాటు ఎలాంటి యొక్క కష్టములు తన యొక్క ప్రజలకు కలగకోకుండా వారందరినీ కూడా తన బిడ్డల వలె చూసుకునేటువంటి వాడు రావణాసురుడు. అలాంటి రావణాసురుడు ఎన్నో యుద్ధములను గెలచడానికి మరియు వారి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ఏ యుద్ధములో కూడా ఓడిపోకపోవడానికి గల కారణమును ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఈ వీడియోని చేస్తున్నాను. రావణాసురుని యొక్క కులదేవి ఎవరనగా సాక్షాత్తు కూడా పరదేవత నికుంభలాదేవి. అమ్మవారు నికుంభలాదేవి అనగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క తాంత్రిక స్వరూపమే నికుంభలాదేవి. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాం, నికుంభలుడు అనేటువంటి రాక్షసుడు అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మవారిని సాక్షాత్కారం పొందడం వలన అమ్మవారిని ఆ తత్వమునందు నికుంభలాదేవిగా అమ్మ అతనిలో ఉన్నటువంటి తామస ప్రవృత్తిని తగ్గించి వేసి అతనిని సాత్వికమైనటువంటి ప్రవృత్తిలోనికి మార్చి అతని యొక్క పేరుతోనే అమ్మ నికుంభలాదేవిగా అమ్మవారు సాక్షాత్తు కూడా ప్రజలందరినీ కూడా ఉద్ధరించడానికి వెలసినటువంటి మహాతల్లిగా ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇక రావణాసురుని యొక్క విషయమునకు, ఇంద్రజిత్తు యొక్క విషయమునకు వస్తే, వారి యొక్క కులదేవిగా నికుంభలాదేవిని వీరిద్దరూ కూడా లంకాపురమునందు అద్భుతముగా పూజాది కైంకర్యములు, తాంత్రిక హోమములు, ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి అమ్మవారిని సంతృప్తిపరచడానికి చేస్తూ ఉండేవారు. సాక్షాత్తు కూడా సీతమ్మ వారిని చెరబట్టి తీసుకొని వెళ్ళినటువంటి తర్వాత రావణాసురుడు లంకలో ఉండగా అప్పుడు మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ అమ్మవారైనటువంటి సీతా మహాతల్లిని వెనకకు తీసుకొని రావడానికి వెళ్ళినటువంటి తరుణమునందు విభీషణుడు సాక్షాత్తు కూడా శ్రీరామచంద్రుల వారికి తన యొక్క బంటుగా మారిపోతాడు. అలా ఉన్నటువంటి ఈ సమయం జరుగుతున్నటువంటి సందర్భంలో యుద్ధం అనేటువంటిది మహోగ్రంగా జరుగుతూ ఉంది. మొట్టమొదట రావణాసురుడు శ్రీరామచంద్రుని మీదికి, లక్ష్మణస్వామి వారి మీదికి ఇంద్రజిత్తుని యుద్ధం మీదకు పంపిస్తాడు. ఇంద్రజిత్తుడు ప్రయోగం చేసినటువంటి బాణములకు, అస్త్రములకు సాక్షాత్తు కూడా లక్ష్మణస్వామి స్పృహ కోల్పోయి కిందికి పడిపోతాడు. అప్పుడు వెంటనే హనుమంతుల వారు మహా అద్భుతమైనటువంటి సంజీవని పర్వతమును తీసుకొని వచ్చి మహానుభావుడైనటువంటి ఆ యొక్క లక్ష్మణస్వామికి ప్రాణదాతగా నిలుస్తాడు. ఇలా ఉండగా శ్రీరామచంద్రుల వారికి అర్థము కానటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాడు మహానుభావుడు. ఎందుకు ఇంత గొప్ప శక్తివంతుడైనటువంటి లక్ష్మణస్వామి కూడా నేల నొరిగాడే? దీనికి కారణం ఏమిటి? ఇంద్రజిత్తు దగ్గర ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి శక్తి ఏమిటి? ఆ ఇంద్రజిత్తు ఉన్నటువంటి సాధన ఏమిటి అని తెలుసుకోవడానికి స్వాముల వారు ఆ యొక్క కుటీరములో కూర్చొని ఉండగా అప్పుడు విభీషణుడు స్వామివారికి దగ్గరికి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి 2 చేతులను సాష్టాంగ నమస్కారములు చేసి, మహాప్రభు,
ఇంద్రజిత్తు పూజిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి మహాతల్లి తాంత్రిక అధిష్టాన దేవత నిగుంభలాదేవి. ఇప్పుడు కూడా అమ్మవారి యొక్క తాంత్రిక హవనమును చేయడానికి నిన్ను నీ తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామిని ఓడించడానికి ఈ యొక్క యాగమును తలపెట్టాడు. ఈ యాగమునందు అమ్మవారైనటువంటి నికుంభలాదేవి సంతోషం చెంది అమ్మవారుగాన ప్రత్యక్షమైతే ఆ యొక్క సాక్షాత్తు కూడా ఆ యొక్క ఇంద్రజిత్తుకు మనోవేగముతో నడిచేటువంటి అశ్వముల యొక్క రథమును ఆయనకు అదృష్టముగా ప్రసాదించును. అంతేకాకుండా వాయు వేగముతో వెళ్ళేటువంటి అక్షయ బాణ తూనీరములను కూడా ఆ యొక్క ఇంద్రజిత్తుకు ఇచ్చును. ఒకవేళ అలా ఇచ్చినచో మీ యొక్క ఓటమి తథ్యము అని ఇంటి గుట్టును చెప్పినటువంటి వాడిగా విభీషణుడు నిలుస్తాడు. చాలామంది చెబుతారండి, శాస్త్ర ప్రకారము కూడా రావణాసురుని యొక్క ప్రాణము తన యొక్క బొజ్జనందు ఉంది అని చెప్పాడు. అదే ఇంటి గుట్టు చెప్పాడని విభీషణుడు గురించి చెప్తాడు. అంతకు ముందు చెప్పినటువంటి ఇంటి గుట్టు ఇది చాలా 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 నిగూఢమైనటువంటి రహస్యం. ఎవ్వరూ కూడా చెప్పరు. శాస్త్ర ప్రకారములో కూడా చాలా మహానుభావుడైనటువంటి వాల్మీకి రామాయణం నందు నిక్షిప్తంగా దాచబడినటువంటి వ్యవహారం ఇది. ఈ యొక్క వ్యవహారములోనే ఇంటి గుట్టు అయినటువంటి ఎప్పుడైతే ఈ యొక్క ఇంద్రజిత్తు యొక్క ప్రాణమును తీయటకు కలిగినటువంటి అవకాశమును శ్రీరామచంద్రమూర్తికి చెప్పాడు. శ్రీరామచంద్రుల వారు ఆ యొక్క యాగమును భంగము చేయడానికి తన యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామిని హనుమంతుల వారిని పంపిస్తాడు. పంపించిన వెంటనే కూడా ఆ యొక్క ఇంద్రజిత్తు యొక్క సేనతో వీరిరువురు కూడా మహోన్నతముగా పోరాడతారు. పోరాడి లక్ష్మణస్వామి అలసటను చెందుతాడు. అలసటను చెందినటువంటి సమయంలో హనుమంత స్వామి వారికి కోపము వచ్చి తనలో ఉన్నటువంటి అష్టసిద్ధులతో ఒక్కసారిగా ఆ యొక్క హవనమునందు బలిని ఇస్తున్నటువంటి ఆ యొక్క మహిషమును అక్కడి నుంచి బయలు ఇవ్వకుండా పక్కకు తొలగించేసి అమ్మవారి యొక్క కోపమునకు, అమ్మవారి యొక్క ఉగ్రమునకు, అమ్మవారి యొక్క క్రోధమునకు ఆ యొక్క ఇంద్రజిత్తు గురి అయ్యే విధంగా హనుమంతుల వారు చేస్తారు. అప్పుడు వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి మహా ఉగ్ర స్వరూపముతో ఆ యొక్క ఇంద్రజిత్తుతో, ఒరి ఇంద్రజిత్త, నీవు చేస్తున్నటువంటి యజ్ఞము విఫలమైనది, నీకు మృత్యువు తథ్యము అని ఎప్పుడైతే అమ్మవారు చెప్పినదో అప్పుడు ఇంద్రజిత్తు మహా కోపముతో అస్త్రములు అన్నిటినీ తన దగ్గర ఉన్నటువంటి అస్త్రములను ధారణ చేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ రథముని ఎక్కి ఎప్పుడైతే శ్రీరామచంద్రుల వారి మీదికి లక్ష్మణస్వామి మీదకు యుద్ధమునకు వచ్చాడో అప్పుడు లక్ష్మణస్వామి ప్రయోగించినటువంటి బాణమునకు ఆ ఇంద్రజిత్తు తట్టుకొనలేక వెంటనే నేలకు ఒరిగిపోయినటువంటి తరువాత ఆ యొక్క ఇంద్రజిత్తుకు మరణము సంభవిస్తుంది. ఈ యొక్క యుద్ధమంతా అయిపోయినటువంటి తర్వాత సాక్షాత్తు కూడా రావణాసురుని యొక్క మరణము చెందినటువంటి తర్వాత మహానుభావుడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి తన యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణునితో మహాతల్లి అయినటువంటి సీతమ్మ వారితో కలిసి మహోన్నతముగా అమ్మవారైనటువంటి నిగుంభలాదేవికి హవనమును చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములను పొందినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఇది త్రేతాయుగమునందు కూడా అమ్మవారి యొక్క ఉనికిని, అమ్మవారి యొక్క విశిష్టతను, అమ్మవారి యొక్క గొప్పతనమును గురించి చెప్పుకునేటువంటి మహోన్నతమైనటువంటి విషయం. ఆ యొక్క యుగము నుంచి నేటి కలియుగము వరకు కూడా అమ్మవారి యొక్క లీలలో అమోఘము, అమ్మవారి యొక్క తత్వమున భూతో న భవిష్యత్. కనుక మీరందరూ కూడా భగవతి యొక్క పాద పద్మములను శరణుజొచ్చి ఖాద్రీపురమున ఉన్నటువంటి వారాహి సమేత అధర్వణ పత్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి దర్శనము చేతన సకల కష్టములు, సకల బాధలు కూడా తొలగిపోతాయి. కనుక మీరందరూ కూడా ఒక్కసారి దర్శనము చేసుకొని మీకు సంప్రాప్తించిన సర్వదోషముల నుంచి కూడా విముక్తులవుతారని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.